వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ కంటెంట్ ఎడిటర్లో టెక్స్ట్ని రాసాం కదా ప్రీవియస్ పోస్ట్లో. ఇందులో మనం లింక్స్ పెట్టాలనుకుంటున్నాం. ఓకే, సో ఎక్కడైతే మీరు లింక్ పెట్టాలనుకుంటున్నారో ఇంటర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మనం మన పేజ్లో క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్గా వేరే వెబ్సైట్ ఏదో ఓపెన్ అవుతుంది. ఇంటర్నల్ లింక్స్ అంటే విత్ ఇన్ మన సైట్లోనే మనం ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లెర్న్ విఎఫ్ఎక్స్ ఆన్లైన్ అని కొట్టగానే ఏమవుతుంది, మన సైటే ఓపెన్ అవుతుంది. ఓకే, ఫోన్ గ్యాప్ ట్రైనింగ్ పేజ్ కొట్టగానే మన సైట్లోనే ఫోన్ గ్యాప్ ట్రైనింగ్ అని, దీన్నే ఇంటర్నల్ లింక్స్ అంటాం అనమాట. సో నావిగేషనల్ పర్పస్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి లింక్స్ని మన టెక్స్ట్ డాక్యుమెంట్లో ఎలా పెట్టాలి, ఇది చూడండి. ఇక్కడ డిప్లై టు మొబైల్ ప్లాట్ఫామ్స్, ఇది క్లిక్ చేస్తుంటే నాకు హలో వరల్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. రైట్, ఓకే, మీరు ఎక్కడైతే లింక్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఆల్రెడీ లింక్ పెట్టుంచాను నేను. ఇక్కడ నేను యూజింగ్ ఫోన్ గ్యాప్ అనే దానికి లింక్ పెట్టాలనుకుంటున్నాను, ఎక్స్టర్నల్ లింక్. సో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లింక్ కనపడుతుందిగా, లేకపోతే కంట్రోల్ కి. సో ఇన్సర్ట్ బై ఎడిట్ లింక్. ఇక్కడ మీ టార్గెట్ లొకేషన్ ఏది? సో నా టార్గెట్ లొకేషన్ వచ్చి ఈ వెబ్సైట్, లేకపోతే ఇందులో SEO ట్రైనింగ్ అనే పేజ్. సో ఆ పేజ్ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. యూఆర్ఎల్లో పేస్ట్ చేయండి. సో లింక్ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న లింక్ టెక్స్ట్ కనపడుతూ ఉంటుంది, యాడ్ లింక్. సో ఇక్కడ లింక్ జనరేట్ అయింది. సో తర్వాత ఒకసారి అప్డేట్ చేయండి. సో ఇక్కడ యూజింగ్ ఫోన్ గ్యాప్ దగ్గర ఆ లింక్ జనరేట్ అయింది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, సో ఆ సైట్ ఓపెన్ అవుతుంది. సో మన సైట్ క్లోజ్ అయిపోయి దాని ప్లేస్లో ఎక్స్టర్నల్ సైట్, వేరే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నాకు దీన్ని క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లో టార్గెట్ లొకేషన్ ఓపెన్ కావాలంటే దీన్ని యాక్చువల్గా లింక్ ఇక్కడ జనరేట్ చేసాం కదా మనం, దీన్ని ఇలా క్లిక్ చేసుకుని ఎడిట్ వచ్చి మనం ఇలా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో బై ట్యాబ్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అప్డేట్. సో ఇప్పుడు క్లిక్ చేయగానే దీని మీద న్యూ ట్యాబ్లో మనకి టార్గెట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇది కాకుండా మనకి లింక్ అనేది మన ఇన్సైట్లోనే, అంటే మన దాంట్లో ఉన్న పేజెస్కే లింక్ ఇద్దాం అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎక్కడైతే లింక్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ లింక్. సో ఇక్కడ మీకు ఇది మినిమైజ్ అయి కనపడుతుంది ఫస్ట్లో, ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇందులో మనకి ఉన్న పేజెస్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి, మనం క్రియేట్ చేసిన పేజెస్, పోస్టర్స్. సో మనకు బై డిఫాల్ట్గా శాంపుల్ పేజ్ హలో వరల్డ్ వచ్చింది కదా, నేను క్రియేట్ చేసింది ఫోన్ గ్యాప్ ట్రైనింగ్. సో నేను శాంపుల్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే హలో వరల్డ్కి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మన లింక్ లొకేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో లేకపోతే హలో వరల్డ్, సో హలో వరల్డ్ లింక్ లొకేషన్. సో ఇది మన సైట్లో నుంచే మనం వేరే పేజ్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మీ ఇష్టం. దీన్ని ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అన్నా తీసుకోవచ్చు, మ్యాక్సిమం తీసుకో, ఎందుకంటే మన సైట్లో నుంచి మన సైట్లోకి వెళ్తున్నాం కాబట్టి. యాడ్ లింక్. సో బిల్ట్ యువర్ యాప్ విత్ అనే దానికి మనం ఒక లింక్ క్రియేట్ చేసాం. అప్డేట్. ఇక్కడ చూడండి లింక్ జనరేట్ అయింది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి మన సైట్లో ఉన్న ఇంకో పేజ్కి, హలో వరల్డ్ అనే పేజ్కి వెళ్ళిపోయాం. రైట్, ఈ లింక్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సైట్లో ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి నావిగేట్ అవడానికి కానీ లేకపోతే SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్ మన సైటు ముందులోకి రావాలి అంటే, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ముందులోకి రావాలి అంటే కంపల్సరిగా మనం రాసిన పేజ్లో ప్రతి 100 వర్డ్స్కి ఒక 2 లింక్స్ అన్నా జనరేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 404 వర్డ్స్ ఉన్నాయి కదా. సో మినిమము ఒక 8 లింక్స్ ఇంటర్నల్ లింక్స్, ఒక 6 ఎక్స్టర్నల్ లింక్స్, ఒక 2 ఉంటే మంచిగా ఆప్టిమైజ్ అవుతుంది మన సైట్. So thanks for listening.